దున్నపోత వస్తుంది, చిన్న దున్నపోత వస్తుంది, కట్టి పడేస్తాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, ఎవరికి టికెట్. బ్రహ్మాండమైన మెజార్టీ గెలుస్తాను. నేను ఊరికి అట్లా మాట్లాడిన అందరిలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా దుమ్ము దులుపుతా, ఎగురుతా, గంతేస్తా అని. గెలుస్తాం, టికెట్ వస్తే గెలుస్తాం. కాంగ్రెస్ జాయిన్ చేసుకోదేమో ఆయనను, మేమైతే జాయిన్ చేసుకున్నాం. మా మంత్రి ఎందుకు ఇస్తారని మా దగ్గర మహానుభావులు బ్రహ్మాండ ఎట్లుందండి మా పరిపాలన, ఎట్లుంది? మా దున్నపోతున్నా సార్ జాయిన్ చేసుకునేది. లీడర్ దొరకడు. నీకు ఓపెన్గా చెప్తున్నా, గత 30 సంవత్సరాల సంది కూడా మీరు పెద్ద పెద్ద లీడర్లను చూసిండ్రు, ఎమ్మెల్యేలను చూసిండ్రు, ఎంతో మంది వచ్చిపోయారు. కానీ ఇలాంటి మంత్రిని, ఇలాంటి మనిషిని, ఇలాంటి ఎమ్మెల్యేను మీరు చూడలే. ఎందుకంటే పనిచేసే మనుషులం. ఏదో ఆశపడి, ఏదో కాంట్రాక్ట్ల కోసమో, డబ్బుల కోసం ఇలా గట్టికేసారి చూస్తున్నావు. 14 ఏళ్ళు అయింది ఆ ఫ్లైఓవర్, ఎవ్వడు ముట్టుకోలే. 4-5 ఎమ్మెల్యేలు మారిండ్రు. కానీ అది మళ్ళీ వచ్చినాకనే మళ్ళా సురువు అయింది. అది కేసీఆర్ సార్కి చెప్పి ఇలా నారపల్లికి వెళ్ళి 15 కోట్లు పెట్టి ఏదిలాబాద్ దాకా, గుడి దాకా రోడ్ వేయించిండు. మల్లన్న మల్లన్న మల్లన్న. ప్రతాప్ సింగారంకి వెళ్ళి అక్కడి దాకా కూడా ఆ రోడ్డు, ప్రతి రోడ్డు, అసలు రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసేసారు. నా జీవితం ధన్యమైపోయింది. కేసీఆర్ గారు మన తెలంగాణలో 12,669 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, కరెంటు, ఇవన్నీ కూడా చేసిన ఘనత, క్రీడా మైదానం, నర్సరీ, ఇవన్నీ కూడా మన కేసీఆర్ చేసిండు. ఇవన్నీ కూడా ఒక బిడ్డ పెళ్ళైతే మనకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఒక బిడ్డ, మన ఆడబిడ్డ, కొడుకు బిడ్డ, బిడ్డ బిడ్డ కేసీఆర్ కిట్ ఇచ్చిండు. 12,000, 13,000 రూపాయలు ఇచ్చిండు. దళితులను ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు. బీసీలకు బీసీ బంధు తీసుకొచ్చిండు. ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫులూకులా, బై ఛాన్స్ లా, ఓ గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళు లీడర్లు రావాలి. 56 సంవత్సరాలు వాళ్ళు భారతదేశంలో పరిపాలించారు కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్లు ఇయ్యలేదు, ఒక 200 పింఛనిత్తురు. వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు, మోసం చేస్తురు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ 1-2 ఇస్తున్నారు, దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయా, ఎన్ని అబద్ధాలు, ఇంత అబద్ధాల ప్రజలను ఇంత మోసం చేస్తారా? కానీ ప్రజలంతా గుర్తుపట్టుకుంటున్నారు. ప్రజలలో డిస్కషన్ వచ్చింది, కాంగ్రెస్ మోసం పోయింది, మనల్ని మోసం చేసింది. ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది, కాంగ్రెస్ అంతా మాయమాటలు చెప్పింది. మనం ఇక కాంగ్రెస్ ను నమ్మొద్దని 50 రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది. ఊర్లో చర్చ, హోటల్ చర్చ, ప్రతి గ్రామంలో చర్చ. అయ్యో మన కేసీఆర్ రాలేదు, అయ్యో మనం మోసపోయినాం, అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి. కాబట్టి ఇప్పటి సంధి గట్టిగా ఉన్నారు. పెద్దగా వాళ్ళు ఏమి ఉరగబెట్టేది ఏం లేదు. వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంతా జోడో యాత్రలు అయిపోయింది. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి.